ముందుగా మనం సెట్ అంటే ఏంటో మీనింగ్ చూద్దాం. మనం సెట్ అంటే ఏంటంటే ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకేనా, కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్, వీటిని మనం సెట్ అని చెప్పేసి అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నా దగ్గర 2 బ్యాగ్స్ ఉన్నాయి అనుకోండి. ఒక బ్యాగ్లో నేనేం చేశానంటే ఫ్రూట్స్ ఉన్నాయి, రెండో బ్యాగ్లో కేవలం యాపిల్స్ మాత్రమే ఉన్నాయి. నా దగ్గర మొత్తం 2 బ్యాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్యాగ్లో ఏమున్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. రెండో బ్యాగ్లో ఏమున్నాయి, కేవలం యాపిల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నేను సెకండ్ బ్యాగ్లో ఉన్నటువంటి యాపిల్స్ చూసినా మొత్తం యాపిల్సే ఉన్నాయి. దీన్ని నేను ఏమంటానంటే సెట్ అని చెప్పేసి అంటాను. రీజన్ ఏంటి అంటే ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా సేమ్ నేచర్, సేమ్ అన్నీ కూడా యాపిల్స్. కానీ ఫస్ట్ బ్యాగ్లో ఉన్నటువంటి వాటి పరిస్థితి ఏంటి, యాపిల్స్ ఉండొచ్చు, మ్యాంగోస్ ఉండొచ్చు, గ్రేప్స్ ఉండొచ్చు, డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా మొత్తం కలిసి ఉంది. సో ఇక్కడ మనం ఏమంటామంటే సెకండ్ దాన్ని సెట్ అని అంటాం, ముందున్నటువంటి దాన్ని సెట్ కాదు అని అంటాం. ఓకేనా. సో దీనికి నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన దగ్గర మ్యాథమెటికల్ క్వశ్చన్స్ ఉన్నటువంటి బుక్ ఒకటి ఉంది. మ్యాథమెటికల్ క్వశ్చన్స్ ఉన్నటువంటి బుక్ ఒకటి ఉంది. ఇంకొక బుక్ ఉంది, దీంట్లో అన్నీ కూడా మ్యాథమెటికల్ ఈజీ క్వశ్చన్స్ అని ఇచ్చారు. 2 బుక్స్ ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో ఏమో మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అని ఇచ్చారు, రెండో దాంట్లోనేమో మ్యాథమెటికల్ ఈజీ క్వశ్చన్స్ అని ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ రెండింటిలో కూడా దేన్ని మనం సెట్ అని అంటాం అంటే ఫస్ట్ దాన్ని అన్ని మ్యాథమెటికల్ క్వశ్చన్స్ కదా, మన క్వశ్చన్స్ చూడగా మనకు అర్థం అవుతుంది అన్ని మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అన్ని కూడా మ్యాథ్స్కి సంబంధించినవి. ఓకే, ఫస్ట్ ఇది సెట్. మరి రెండోది ఏంటి, మ్యాథమెటికల్ ఈజీ క్వశ్చన్స్ అని ఇచ్చారు. మ్యాథమెటికల్ ఈజీ క్వశ్చన్స్ అంటే కొంతమందికి అవి ఈజీగా అనిపించవచ్చు, కొంతమందికి అవి టఫ్గా అనిపించవచ్చు. ఓకేనా, క్లియర్. సో కాబట్టి ఈ సెకండ్ ఉన్నటువంటి ఈజీ క్వశ్చన్స్ అన్నాం కదా, అది సెట్ కాదు. ఫస్ట్ ఉన్నటువంటి మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అని ఉన్నాం కదా, దీన్ని మనం సెట్ అని చెప్పేసి అనవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీకు సెట్ అనే దానికి ఒక మీనింగ్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో సెట్ అంటే ఏంటి, ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఈ సెట్ని మనం చదివేటప్పుడు మనకి డిఫరెంట్ స్టైల్ బ్రాకెట్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటి యొక్క బేసిక్ మీనింగ్ ఏంటి అనే దాని గురించి ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ మనం ఉపయోగించేటువంటి బ్రాకెట్స్ ఎట్లా ఉంటాయి అంటే ఈ విధంగా కర్వ్డ్ షేప్ లో బ్రాకెట్స్ కొన్ని ఉంటాయి. కర్వ్డ్ షేప్ లో బ్రాకెట్స్ కొన్ని ఉంటాయి. ఓకే, తర్వాత ఈ విధంగా స్క్వేర్ షేప్ లో కొన్ని బ్రాకెట్స్ ఉంటాయి. సో ఈ విధంగా కొన్ని బ్రాకెట్స్ మనం ఉపయోగిస్తాం. చివరగా మీసాల్ షేప్ లో ఉన్నటువంటి బ్రాకెట్స్ కూడా మనం ఉపయోగిస్తాము. ఓకేనా. సో ఈ విధమైనటువంటి వివిధ బ్రాకెట్స్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. వీటి పేరు చూడండి, దీన్ని మనం ఏమంటామంటే ఓపెన్ ఇంటర్వెల్ అని చెప్పేసి అంటాము. ఇంటర్వెల్, దీన్ని మనం ఓపెన్ ఇంటర్వెల్. ఈ విధంగా మనం బ్రాకెట్స్ ఉపయోగించినప్పుడు కూడా దీన్ని కూడా ఓపెన్ ఇంటర్వెల్ అని అంటాం. మనం ఈ విధంగా బ్రాకెట్స్ ఉపయోగిస్తే దాన్ని కూడా ఓపెన్ ఇంటర్వెల్. ఈ విధంగా మన స్క్వేర్ బ్రాకెట్స్ మనం ఉపయోగిస్తే దీన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్, క్లోజ్డ్ ఇంటర్వెల్ అని చెప్పేసి అంటాం. ఈ విధంగా బ్రాకెట్స్ ఉపయోగిస్తాం. ఈ విధంగా మీసాల్ షేప్ లో బ్రాకెట్స్ ఉపయోగిస్తే దీన్ని మనం ఏమంటాం అంటే సెట్ అని చెప్పేసి పిలుస్తాం. మీసాల్ షేప్ లో బ్రాకెట్స్ ఉంటాయేమో సెట్ అన్నమాట. ఓకే, సో ఆ బ్రాకెట్స్ ఏ పేర్లు ఉన్నాయనేది మీకు తెలిసిందాలి. మరి వీటి మీనింగ్ ఏంటి అని చూద్దాం. ఇప్పుడు మనం ఈ బ్రాకెట్స్ మధ్యలో మనం 2,6 అనేటువంటి నెంబర్స్ తీసుకున్నాం. 2,6 అనేటువంటి నెంబర్స్ తీసుకున్నాం. జాగ్రత్తగా వినండి, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్నటువంటి వీటిలో ఈ సెట్ అన్నాం కదా, 2,6 ఒక సెట్ అన్నాం కదా. దీని మీనింగ్ ఏంటంటే, దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఈ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఒకటి ఉంది, 6 ఒకటి ఉంది. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమో 2. అవేంటి అని అంటే 2, 6 ఈ విధంగా మనం చెప్తాం. ఓకేనా. సెట్ అంటే ఏంటంటే 2 లేదా 6, 2, 6 ఇవి మాత్రమే సెట్, ఇంకా వేరే ఏమీ ఉండవు, గమనించుకోవాలి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని, 2 మాత్రమే, 2 మాత్రమే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. 2 అనేది 6 అనేది 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా, క్లియర్, రైట్. తర్వాత ఇక్కడికి రండి. ఈ సర్కిల్ కర్వ్డ్ షేప్ లో కొన్ని బ్రాకెట్స్ ఉంటాయి కదా, వీటి యొక్క మీనింగ్ చూద్దాం. ఈ కర్వ్డ్ షేప్ లో బ్రాకెట్స్ నేనేం చేశానంటే 2, 6 అనేటువంటి నెంబర్స్ తీసుకున్నాను. మరి దీని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వీటిలో 2 నుంచి 2 కన్నా పెద్ద నెంబర్స్ ఉంటే 6 కన్నా చిన్న నెంబర్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఈ విధంగా కర్వ్డ్ షేప్ లో బ్రాకెట్స్ లో మనం నెంబర్స్ తీసుకున్నట్టయితే
దీంట్లో 2 కన్నా పెద్ద నెంబర్స్ ఉంటాయి, 6 కన్నా చిన్న నెంబర్స్ ఉంటాయి. అది దీని యొక్క బేసిక్ మీనింగ్ అనమాట. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నట్టయితే ఇది 2 కన్నా పెద్ద నెంబర్ అయి ఉండాలి, అలానే 6 కన్నా చిన్న నెంబర్ అయి ఉండాలి, 6 కన్నా చిన్న నెంబర్ అయి ఉండాలి. ఓకేనా? ఇది ఈ కర్వ్డ్ షేప్డ్ బ్రాకెట్స్ యొక్క మీనింగ్ అన్నమాట. తర్వాత ఈ విధంగా రాసినా కానీ మనం ఓపెన్ ఇంటర్వెల్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2,6 ఈ విధంగా రాసామనుకో, ఇది కూడా ఓపెన్ ఇంటర్వెల్. దీంట్లో కూడా 2 కన్నా పెద్ద నెంబర్స్ ఉంటాయి, 6 కన్నా చిన్న నెంబర్స్ ఉంటాయి. అది దీని యొక్క బేసిక్ మీనింగ్ ఓపెన్ ఇంటర్వెల్ అంటే. ఓకేనా? ఈ 2, 6 రావు, 2, 6 రావు. 2 కన్నా పెద్ద నెంబర్స్ అంటే ఏంటి? 2.1 దగ్గర నుంచి 5.9 వరకు, 2.1 దగ్గర నుంచి 5.9 వరకు ఉండాలి. అది దాని యొక్క మీనింగ్. క్లియర్? రైట్. సో ఇక్కడ చూడండి, క్లోజ్డ్ ఇంటర్వెల్ అని చెప్పేసి అన్నాం. ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ స్క్వేర్ బ్రాకెట్స్ మనం ఏం చేసాం? 2,6 అనే దాన్ని తీసుకున్నాం. ఓకేనా? సో దీని యొక్క బేసిక్ మీనింగ్ అంటే ఈ ఇంటర్వెల్లో 2 దగ్గర నుంచి 6 వరకు నంబర్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కడి నుంచి? 2 దగ్గర నుంచి ఎక్కడ దాకా? 6 దాకా. ఓకేనా? మనం ఏ నెంబర్ అనేది తీసుకోండి, అది ఆ నెంబర్ అనేది 2 కన్నా పెద్దదై ఉంటుంది, లేదా 6 కన్నా చిన్నదై ఉంటుంది, లేదా 2 కానీ 6 కానీ సమానం. ఓకేనా? సో డిఫరెన్స్ మళ్ళీ ఒకసారి చూడండి. ఇట్లా కర్వ్డ్ షేప్ బ్రాకెట్స్ లో ఉంటే కనుక 2 కన్నా పెద్ద నెంబర్ ఉంటుంది, 6 కన్నా చిన్న నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్స్ మాత్రం ఉండు, ఆ నెంబర్స్ కాకుండా పెద్ద నెంబర్ ఉంటుంది, చిన్న నెంబర్ ఉంటుంది అని మీనింగ్ అనమాట. ఇవి కాకుండా దీనికన్నా పెద్దది, దీనికన్నా చిన్నది ఉంటుంది అని మీనింగ్. ఈ విధంగా ఉంటే 2 దగ్గర నుంచి 6 వరకు మొత్తం నెంబర్స్ దీంట్లో ఉంటాయి. 2 దగ్గర నుంచి 6 వరకు మొత్తం నెంబర్స్ దీంట్లో ఉంటాయి. ఉంటే దీన్ని ఇట్లా రాస్తాం. ఈ విధంగా మీసాల బ్రాకెట్లో రాస్తామని ఏంటి? కేవలం 2, 6 మాత్రమే ఉన్నాయి, మిగతా ఏవి కూడా లేవు అనేది దీని మీనింగ్. క్లియర్? అర్థమైంది కదా? డౌట్ ఏం లేదు కదా? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. అయితే ఈ సెట్ అనే దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? సెట్ అనే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్. సెట్ అనే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే కేవలం క్యాపిటల్ లెటర్స్ తో మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. కేవలం క్యాపిటల్ లెటర్స్. సో క్యాపిటల్ లెటర్స్ ఏమున్నాయి? క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అండ్ సో ఆన్. ఈ విధంగా కేవలం క్యాపిటల్ లెటర్స్ తో డినోట్ చేస్తేనే అది సెట్ అవుతుంది. లేదా దీని లోపల సెట్ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్, వీటిని ఎలిమెంట్స్, సెట్ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్ వీటిని స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి ఈ విధంగా మనం స్మాల్ లెటర్స్ తోటి డినోట్ చేస్తాం. ఓకే, సెట్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాం? క్యాపిటల్ లెటర్స్ తోటి సెట్ ని రిప్రజెంట్ చేస్తాం. ఆ సెట్ లోపల ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తాం? మనం స్మాల్ లెటర్స్ తోటి మనం డినోట్ చేస్తాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2, 3. ఒక ఎగ్జాంపుల్ చూడండి. క్యాపిటల్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి ఈ విధంగా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఏ మనం ఏమంటామంటే సెట్ అని చెప్పేసి అంటాం. మనం ఈ లోపల ఏ, బి, సి ఇవన్నీ కదా, వీటిని మనం ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటాం. సెట్ మనం ఎట్లా డినోట్ చేస్తాం? మనం క్యాపిటల్ లెటర్ తోటి. ఎలిమెంట్స్ ఎట్లా డినోట్ చేస్తాం? మనం స్మాల్ లెటర్స్ తోటి డినోట్ చేస్తాం. ఈ విధంగా రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఓకే, దీంట్లో చూడండి. ఈ సెట్ ఏ, దీని లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి? ఏ, బి, సి అనేవి ఎలిమెంట్స్. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే స్మాల్ ఏ అనేది క్యాపిటల్ ఏకి సంబంధించింది, స్మాల్ బి క్యాపిటల్ ఏకి సంబంధించింది, స్మాల్ సి క్యాపిటల్ ఏకి సంబంధించింది. దీన్ని మనం ఎట్లా రాస్తామండి? సింపుల్ గా స్మాల్ ఏ ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. స్మాల్ ఏ ఎక్కడ ఉంది? సెట్ ఏలో ఉంది. అట్లానే స్మాల్ బి బిలాంగ్స్ టు ఏ. ఓకేనా? అట్లానే స్మాల్ సి ఎక్కడ ఉంది? సెట్ లో ఉంది. స్మాల్ సి బిలాంగ్స్ టు ఏ. స్మాల్ డి బిలాంగ్స్ టు ఏ అని మనం రాయొచ్చా? స్మాల్ డి బిలాంగ్స్ టు ఏ అని మనం రాయొచ్చా? రాయకూడదు. ఎందుకని? సి సెట్ లో ఎలిమెంట్స్ లో స్మాల్ డి ఉందా? లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం? నాట్ బిలాంగ్స్ టు అని చెప్పేసి రాస్తాం. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఇంకొక చూడండి.
మనం ఒక సెట్ అనే దాన్ని తీసుకున్నాం, ఈ విధంగా తీసుకున్నాను నేను ఏ కామా బి కామా సి అనే దాన్ని తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఇది సెట్ అవుతుందా అంటే కాదు, ఇది సెట్ కాదు. మరి ఇదే విధంగా మనం రాయాలి, సెట్ అవ్వాలి అంటే ఎట్లా అంటే, సో దీన్ని ఎట్లా తీసుకున్నాను నేను, స్మాల్ ఏ అనే దాన్ని ఈ సెట్ లోపల మరి నేను ఏం చేస్తాను అంటే స్మాల్ ఏ అనే దాన్ని రాస్తాను బిసి, ఈ విధంగా రాయాలి. ఎందుకని రాయాలి అని అంటే ఇక్కడ ఏముంది, కేవలం ఏ మాత్రమే ఉంది. ఇక్కడ ఏముంది, సెట్ ఆఫ్ స్మాల్ ఏ ఉంది. ఇక్కడేమో సెట్ ఆఫ్ స్మాల్ ఏ ఉంది, ఇక్కడేముంది, కేవలం స్మాల్ ఏ ఉంది, సింగిల్ గా ఉంది. అప్పుడు ఇది రెండు ఈక్వల్ కావు, బిలాంగ్స్ టు చెందదు, ఇది దీనికి బిలాంగ్ అవ్వదు. ఓకేనా? సింగిల్ గా ఉంది అది, ఇదేమో సెట్ లో ఉంది, అప్పుడు అది బిలాంగ్ అవ్వదు. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి, స్మాల్ ఏ ఈక్వల్ టు సెట్ లోని సబ్సెట్ గా ఉంది, అప్పుడు ఇది సెట్ అవుతుంది. ఓకేనా? క్లియర్? రైట్. ఈ సెట్స్ ని రాసేటప్పుడు మనం రెండు విధాలుగా రాస్తాం. ఒకటి టేబులర్ ఫామ్ లేదా రోస్టర్ ఫామ్ అంటాం, రెండోది వచ్చేటేమో మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అని చెప్పిస్తున్నారు. ఓకేనా? ఫస్ట్ ఏంటి, టేబులర్ ఫామ్ లేదా రోస్టర్ ఫామ్. టేబులర్ ఫామ్ లేదా రోస్టర్ ఫామ్. ఏంటి ఈ టేబులర్ ఫామ్ లేదా రోస్టర్ ఫామ్ అంటే ఏంటి అనే దాన్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సెట్ ఆఫ్ ఓవెల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ లెటర్స్ ఓవెల్స్ ఉన్నాయి కదా, సెట్ ఆఫ్ ఓవెల్స్ ఉన్నాయి. దీన్ని మనం ఎట్లా రాస్తామంటే టేబులర్ ఫామ్ లో, సో బ్రాకెట్ తీసుకున్నాను, దీంట్లో ఓవెల్స్ అన్ని కూడా రాస్తాం మనం, అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు అనే వాటిని ఈ అన్నింటిని మనం రాస్తాం. దీన్ని మనం ఏమంటామంటే టేబులర్ ఫామ్ లేదా రోస్టర్ ఫామ్ అని చెప్పిస్తాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో ఎట్లా రాస్తాం అనే దాన్ని చూడండి. సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్. సో ఈ విధంగా మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో మనం రాస్తాం. అంటే ఏంటంటే ఏదైనటువంటి ఎక్స్ అనేది ఉంటుంది, ఇదేంటి ఓవెల్ అన్నమాట. అంటే ఇది ఏ కావచ్చు, ఈ కావచ్చు, ఐ, ఓ, యు వీటిలో ఏదైనా ఒకటి కావచ్చు. ఓకేనా? క్లియర్? సో ఈ విధంగా మనం ఈ సెట్స్ అనే వాటిని మనం తెలియజేస్తూ ఉంటాం. ఓకే, వీటి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మన దగ్గర ఇంటీజర్స్ ఉన్నాయి అనుకో, ఇంటీజర్స్ మనం టేబుల్ ఫామ్ లో ఎట్లా రాస్తాం, మనం ఈ విధంగా రాస్తాం. మైనస్ ఇన్ఫైనైట్ దగ్గర నుంచి చిన్నగా వచ్చి -3, -2, -1, 0, +1, +2, +3 అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫైనైట్ వరకు రాస్తాం. ఇదేంటి టేబులర్ ఫామ్. ఓకే, సో మరి ఇప్పుడు దీన్ని మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో ఎట్లా రాస్తాను చూడండి. సెట్ ఆఫ్ ఎక్స్ అన్న నేను ఈ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఇంటీజర్ అయిపోయింది. ఓకేనా? సో ఇంటీజర్స్ నేను మ్యాథమెటికల్ గా ఎట్లా రిప్రజెంట్ చేశాను, సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్. ఎక్స్ అనేది ఏంటి, ఇంటీజర్ లో ఒక నెంబర్ అన్నమాట. ఓకేనా? సో లేదా మీరు ఏదైనా న్యాచురల్ నెంబర్స్ తీసుకోండి అనుకోండి. సో న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఉంటాయి మనకి, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి మనకి న్యాచురల్ నెంబర్స్. సో ఇప్పుడు మనం దీన్ని సెట్ రూపంలో ఎట్లా రాస్తాం, మనం సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. మనం ఒక నెంబర్ తీసుకున్నాం, ఆ నెంబర్ ఎక్కడ ఉందంట, న్యాచురల్ నెంబర్స్ లో ఉంది అనేది దీని యొక్క బేసిక్ మీనింగ్. తర్వాత కార్డినాలిటీ ఆఫ్ ఏ సెట్ అంటే ఏంటంటే మనకి ఉన్నటువంటి సెట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనే దాన్ని చెప్తాం. జాగ్రత్తగా దీని మీద మనకి గ్యారంటీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. కార్డినాలిటీ ఆఫ్ అ సెట్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గివెన్ సెట్. సో చూడండి ఎట్లా రాస్తాం, కార్డినాలిటీ ఆఫ్ ఏ సెట్ అంటే మీనింగ్ ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ in a given set. Okay, example చెప్తా చూడండి. A equal to set of x such that x belongs to integer and x is neither positive or nor negative.
సో ఇక్కడ మనం ఒక సెట్ తీసుకున్నాం. సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటిజర్ అండ్ ఎక్స్ ఈజ్ నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. ఈ ఎక్స్ అనేది ఏంటంట ఇంటిజర్. ఎక్స్ అనేది ఏంటి ఇంటిజర్. అయితే ఈ ఇంటిజర్ అనేది పాజిటివ్ కాకూడదు, నెగిటివ్ కాకూడదు. ఇంటిజర్స్ లో పాజిటివ్ కాకూడదు, నెగిటివ్ కాకూడదు. ఇంటిజర్స్ అంటే ఎక్కడి నుంచి తెలుసు మనకి? మైనస్ ఇన్ఫినిటీ దగ్గర నుంచి -3 -2 -1 0 +1 +2 +3 అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిట్. ఇవి ఇంటిజర్స్. ఈ ఇంటిజర్స్ మొత్తం కూడా నెగిటివ్ కాకూడదు అంటే ఇవి కాకూడదు, పాజిటివ్ కాకూడదు అంటే ఇవి కాకూడదు. రిమైనింగ్ మిగిలింది ఏంటి? 0. అంటే దీన్ని మనకి టేబులర్ ఫామ్ లో ఎట్లా రాస్తాం మనం? సెట్ ఆఫ్ 0 అని రాస్తాం మనం. అంతే కదా? అర్థమైంది కదా? బేసిక్ డెఫినిషన్ అర్థమైంది కదా? ఇప్పుడు దీని యొక్క కార్డినాలిటీ ఏంటి? ఏ యొక్క కార్డినాలిటీ ఎంత అంటే ఏలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి అనే దాన్ని చెప్పాలి మనం. సో దీన్ని ఎట్లా రాస్తామంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. దీని సింపుల్గా ఎట్లా చెప్తాం మనం? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈక్వల్ టు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా? కేవలం 0 ఒక్కటే ఉంది. 0 ఒక్కటే ఉంది. సో ఏ యొక్క కార్డినాలిటీ ఎంత? 1 అన్నమాట. ఓకేనా? అర్థమైంది? బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అండ్ x² - 4x ఈక్వల్ టు 0. ఈ విధంగా ఇచ్చారు మనకి. ఈ విధంగా ఇచ్చారు. మనల్ని అడుగుతున్నారు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అడుగుతున్నాం. సో ట్రై చేయండి ఒకసారి. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, దీని యొక్క బి యొక్క కార్డినాలిటీ ఎంత, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని దాన్ని చూడండి ఒకసారి. ట్రై చేయండి. ట్రై చేశారా? ఓకే, చెప్తున్నా చూడండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని సాల్వ్ చేద్దాం మనం. x² - 4x ఈక్వల్ టు 0 ఉంది కదా, దాన్ని సాల్వ్ చేద్దాం మనం. x² - 4x ఈక్వల్ టు 0. దీంట్లోంచి x బయటికి తీసుకురండి. x బయటికి తీసుకొచ్చాను. ఇంక ఇక్కడ ఉంటుంది x - 4 ఈక్వల్ టు 0 కదా. అంటే x యొక్క వాల్యూ అనేది 0 కావచ్చు లేదా 4 కావచ్చు. x యొక్క వాల్యూ అనేది ఏమవ్వాలి? 0 కావచ్చు లేదా 4 కావచ్చు. అయితే ఇప్పుడు దీని యొక్క కార్డినాలిటీ ఎంత అని అంటే చూడండి, మనకి ఏమన్నారు? x అనేది ఎక్కడ ఉందంట? న్యాచురల్ నెంబర్స్ లో ఉంది. మరి న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ నుంచి ఉంటాయి? 1 2 3 అండ్ సో ఆన్ పాజిటివ్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో న్యాచురల్ నెంబర్స్ లో 0 ఉందా? లేదు. సో న్యాచురల్ నెంబర్స్ లో 0 లేదు కాబట్టి 0 అనేది మనం తీసి పక్కన పడేయాలి. రిమైనింగ్ 4 అనేది న్యాచురల్ నెంబరే. సో రిమైనింగ్ 4 అనేది అంటే న్యాచురల్ నెంబర్ కదా. అప్పుడు మనం దీని యొక్క కార్డినాలిటీ ఎంత? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఎంత? కేవలం 4 ఒక్కటే ఉంది. 4 అనేది ఒక్కటే ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి కార్డినాలిటీ ఎంత? 1 గా రాస్తాం. ఓకేనా? సో డెఫినేషన్ మీకు అర్థమైంది. డెఫినేషన్ అర్థమైతే మనం ఈ విధంగా సాల్వ్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇంకా ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ట్రై చేయండి ఒకసారి. 3 c ఈక్వల్ టు సెట్ ఆఫ్ x సచ్ దట్ x బిలాంగ్స్ టు r. r అనేది రియల్ నెంబర్స్. r అనేది రియల్ నెంబర్స్ అండ్ x² - 4x ఈక్వల్ టు 0. ఇప్పుడు ట్రై చేయండి మీరు ఒకసారి. సో సి యొక్క కార్డినాలిటీ కావాలి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సి యొక్క కార్డినాలిటీ కావాలి. ట్రై చేయండి. సేమ్ దీంట్లోనే సేమ్ ఇదే విధంగా సాల్వ్ చేస్తాం మనం. x² - 4x ఈక్వల్ టు 0. సో దీంట్లో నుంచి మనం x కామన్ తీస్తాం మనం. x - 4 ఈక్వల్ టు 0. సో అంటే x అనేది 0, 4 అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ కార్డినాలిటీ ఎంత తీసుకోవాలి? ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి మనం? ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి చూడండి. x అనేది ఏం చెప్పారు? బిలాంగ్స్ టు r. x అనేది ఎక్కడ ఉందంట? రియల్ నెంబర్స్ లో ఉంది. సో రియల్ నెంబర్స్ ఎక్కడ నుంచి ఉంటాయి? నెగిటివ్ ఇన్ఫినిటీ నుంచి పాజిటివ్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. మరి ఈ వాల్యూస్ లో 0 1 2 3 4 ఉంటాయి కదా. 0 ఉంది, 4 ఉంది కదా. సో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. 0 ఉంటుంది, 4 ఉంటుంది. కాబట్టి దీని యొక్క కార్డినాలిటీ ఎంత? 2. ఓకేనా? అర్థమైందా? ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేకి ఈక్వల్ సెట్స్. సో ఈక్వల్ సెట్స్ అంటే ఏంటంటే మన దగ్గర 2 సెట్స్ ఉన్నాయి. ఈ 2 సెట్స్ లో కూడా సేమ్ నేచర్ కలిగినటువంటి ఎలిమెంట్స్ ఉండాలి. సేమ్ నేచర్ కలిగినటువంటి ఎలిమెంట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన దగ్గర 2 బ్యాగ్స్ ఉన్నాయి. ఈ 2 బ్యాగ్స్ లో కూడా మనకి యాపిల్సే ఉన్నాయి అనుకోండి.
అప్పుడు రెండింటి కూడా మనం ఏమంటామంటే ఈక్వల్ సెట్స్ అని చెప్పేసి అంటాం. ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అనేది ఇక్కడ కౌంట్ కాదు నాన్న, గుర్తుపెట్టుకోవాలి. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? సేమ్ నేచర్ కలిగినటువంటి ఆబ్జెక్ట్స్, సేమ్ నేచర్ కలిగినటువంటి ఎలిమెంట్స్. క్లియర్? 2 బ్యాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ దాంట్లోనే యాపిల్స్ ఉన్నాయి, రెండో దాంట్లోనే యాపిల్స్ ఉన్నాయి. ఒక దాంట్లో ఎక్కువ ఉన్నాయి, రెండో దాంట్లో తక్కువ ఉన్నాయి, డజంట్ మ్యాటర్. ఓకేనా? క్లియర్? సో చూడండి, 2 సెట్స్ తీసుకున్నాను నేను. ఏ అనే సెట్ తీసుకున్నాను, దీంట్లో 1 2 3 ఈ విధంగా ఉన్నాయి. బి అనే సెట్ తీసుకున్నాను నేను, 1 2 3. సో రెండింటి యొక్క ఎలిమెంట్స్ ఎట్లా ఉన్నాయి? సేమ్ గా ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. ఓకేనా? క్లియర్? రైట్. సో ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ సెట్స్ అని చెప్పేసి అంటాం. ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ సెట్స్. క్లియర్? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఏ ఈక్వల్ టు 1 2 3 తీసుకున్నాం, బి ఈక్వల్ టు 1 2 2 3 1 2 గా తీసుకున్నాం. సో ఇప్పుడు రెండు ఈక్వల్ సెట్స్ అవుతాయా? రెండు ఈక్వల్ సెట్స్ అవుతాయా? చూడండి ఒకసారి ఆలోచించండి. మనం ఏమన్నాం? 2 ఈక్వల్ సెట్స్ అవ్వాలి అంటే రెండిట్లో కూడా సేమ్ నేచర్ ఎలిమెంట్స్ ఉండాలి అని. ఓకేనా? సో ఇక్కడ మనకి రెండు కూడా సేమ్ ఎలిమెంట్ ఈక్వల్ సెట్స్ అవుతాయి కాదో చూడాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ అట్లానే బి రెండు కూడా ఈక్వల్ సెట్స్. ఏ అండ్ బి రెండు కూడా ఈక్వల్ సెట్స్. ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి, ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వం. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? 2 బ్యాగ్స్ తీసుకున్నాం యాపిల్స్. ఫస్ట్ దాంట్లో యాపిల్ ఉన్నాయి, రెండో దాంట్లో యాపిల్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఫస్ట్ దాంట్లో యాపిల్స్ తక్కువ ఉన్నాయి, రెండో దాంట్లో యాపిల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? సో రెండింటి యొక్క నేచర్ ఏంటి? యాపిల్స్ కదా. రెండింటి యొక్క నేచర్ ఏంటి? యాపిల్స్ కదా. సో రెండు ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఇప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ సెట్స్. లేదా 2 బ్యాగ్స్ తీసుకున్నాం. ఫస్ట్ బ్యాగ్ లో ఒక 5 యాపిల్స్ ఉన్నాయి, ఒక 3 ఆరెంజెస్ ఉన్నాయి, ఒక 2 మ్యాంగోస్ ఉన్నాయి అనుకోండి. ఓకే, రెండో సెట్ లో తీసుకున్నాం. 10 యాపిల్స్ ఉన్నాయి, అట్లానే ఒక 5 ఆరెంజెస్ ఉన్నాయి, ఒక 8 మ్యాంగోస్ ఉన్నాయి. ఓకే, దీంట్లోనూ యాపిల్స్ ఆరెంజెస్ మ్యాంగోస్ ఉన్నాయి, దీంట్లోనూ యాపిల్స్ ఆరెంజెస్ మ్యాంగోస్ ఉన్నాయి. ఎన్నెన్ని ఉన్నాయి అనేది డజంట్ మ్యాటర్. సేమ్ నేచర్ కలిగినటువంటి వస్తువులు ఉన్నాయా లేదా అనేది మాత్రమే ఇక్కడ మనం చూడాలి. క్లియర్? రైట్. సో ఏ బి రెండు కూడా ఏంటి? ఇక్కడ ఈక్వల్ సెట్స్. ఓకే, నెక్స్ట్ ఈక్వివలెంట్ సెట్స్. సో ఈక్వివలెంట్ సెట్స్ అంటే ఏంటంటే రెండు సెట్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ రెండు సెట్స్ లో కూడా సేమ్ కార్డినాలిటీ కలిగి ఉండాలి. లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎట్లా అనే ఇబ్బంది లేదు, కానీ రెండిట్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఓకేనా? క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక సెట్ ఏ తీసుకున్నాను నేను. దీంట్లో ఏ కామా బి కామా సి అనేటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంకొక సెట్ తీసుకున్నాను బి అనేది, దీంట్లో 1 2 3 అనే విధంగా ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు ఈక్వివలెంటా కాదా అని అంటే ఈక్వివలెంట్. ఎలా? దీని యొక్క కార్డినాలిటీ ఎంత? ఏ యొక్క కార్డినాలిటీ ఎంత? 3. 1 2 3 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి బి యొక్క కార్డినాలిటీ ఎంత? బి యొక్క కార్డినాలిటీ ఎంత? 3. సో రెండు కూడా ఏ మరియు బి రెండు కూడా ఏంటి? ఈక్వివలెంట్. రెండు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కలిగి ఉన్నాయి కాబట్టి అవి ఈక్వివలెంట్. ఇదేంటి? ఈక్వివలెంట్ యొక్క సింబల్ అన్నమాట. ఓకేనా? క్లియర్? ఓకే, నెక్స్ట్ ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే ఏంటంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అని చెప్పేసి అంటాం. సో ఫైనైట్ సెట్ అంటే ఏంటి? లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. దీంట్లో వచ్చేసరికి అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఈ విధంగా మనకి లిమిటెడ్ ఒక పర్టికులర్ లిమిట్ ఉంటే దానికి ఫైనైట్ సెట్ అంటాం. ఆ లిమిట్ లేదనుకో దాన్ని మనం ఏమంటాం? ఇన్ఫైనైట్ సెట్ అని అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఒక సెట్ తీసుకున్నాను 1 2 3 అండ్ సో ఆన్ తీసుకున్నాను. 1 2 3 ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక సెట్ తీసుకున్నాను 1 2 3 అండ్ సో ఆన్ 19 వరకు తీసుకున్నాను. 19 వరకు తీసుకున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం అంటే ఫైనైట్ సెట్ అని చెప్పేసి అన్నాం. ఎందుకని? 1 2 3 కంటిన్యూషన్ ఉంది, ఎక్కడ దాకా 19 వరకు కంటిన్యూషన్ ఉంది. సో 19 తోటి అది ఆగిపోయింది, ఇంకా అక్కడ లేదు, ఎక్స్టెన్షన్ లేదు.
కాబట్టి దీన్ని మనం ఏమంటాం ఫైనైట్ సెట్ అని చెప్పిస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో 19 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 19 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని మనం ఏమంటాం కార్డినాలిటీ అంటాం. కార్డినాలిటీ ఎంత దీనికి 19. సో కార్డినాలిటీ చెప్పొచ్చు మనం ఫైనైట్ సెట్ కి కార్డినాలిటీ చెప్పొచ్చు. మరి ఇక్కడికి రండి, విషయానికి రండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 1 2 3 అండ్ సో ఆన్ తీసుకున్నాము, ఈ విధంగా వదిలేసాము, డాష్ 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 పెట్టి వదిలేసాము. అంటే ఇక్కడ ఏమవుతుంది 1 2 3 ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ అవుతున్నాయి, ఒక లిమిట్ అనేది ఉందా, ఒక పాయింట్ దగ్గర ఒక నెంబర్ దగ్గర ఆగిపోతుంది అనే ఉంది ఇక్కడ లేదు. కాబట్టి దీనికి మనం కార్డినాలిటీ ఎలా చెప్తాం, మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి అని చెప్తాం, మనం ఇన్ఫినిటీ అని ఉండొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనం ఫైనైట్ సెట్ అంటాం, ఇది ఇన్ఫైనైట్ సెట్ అంటాం. ఫైనైట్ సెట్ కి కార్డినాలిటీ ఉంటుంది, ఇన్ఫైనైట్ సెట్ కి కార్డినాలిటీ ఉండదు. ఓకేనా. వీటికి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, సెట్ ఆఫ్ x such that x belongs to integer. x అనేది ఎవరిలో ఉందంట, ఇంటిజర్స్ లో ఉంది. అండ్ 2 is less than x and less than 4. ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇది ఫైనైట్ సెట్ కాదా అని చూద్దాం. ఇది ఫైనైట్ సెట్ కాదో చూద్దాం. సో ఎక్కడ x అనేది ఎక్కడ ఉందంట, ఇంటిజర్స్ లో ఉంది. x అనేది ఎక్కడ ఉంది, ఇంటిజర్స్ లో ఉంది. సో ఈ ఇంటిజర్స్ లో ఉంది. సో ఈ x అనేది ఏంటంట 2 కన్నా పెద్దది, 4 కన్నా చిన్నది. సో ఇంటిజర్స్ అంటే మనం ఎట్లా తీసుకుంటాం, ఇంటిజర్స్ అంటే ఎక్కడి నుంచి తీసుకుంటాం, మనం మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఈ విధంగా తీసుకుంటాం, +1 +2 +3 +4 ఇట్లా తీసుకుంటూ వెళ్తాం. సో ఇంటిజర్స్ ఇవన్నీ కూడా ఇంటిజర్సే. 2 అనేది ఇంటిజర్, 4 అనేది ఇంటిజర్, 3 అనేది కూడా ఇంటిజర్. 2 కన్నా పెద్దది, 4 కన్నా చిన్నది ఏముంది, కేవలం 3 మాత్రమే ఉంది. 2 కన్నా పెద్దది, 4 కన్నా చిన్నది ఏముంది, కేవలం 3 మాత్రమే ఉంది. సో ఇక్కడ x వాల్యూ ఎంత, 3. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, కేవలం ఒకటే ఉంది. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, కేవలం ఒకటే ఉంది. సో కార్డినాలిటీ చెప్పగలుగుతున్నాం కదా, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పగలుగుతున్నాం కదా. కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే ఫైనైట్ సెట్ గా మనం చెప్తాం. క్లియర్. మనం సెట్ x such that x belongs to I ఇంటిజర్ తీసుకున్నాం. and 2 is less than x less than 4. x అనేది 2 కన్నా పెద్దది, 4 కన్నా కూడా చిన్నది. సో అప్పుడు ఇది ఫైనైట్ సెట్ కాదా మనం చెప్పాలి. ఒకసారి చెక్ చేసాం మనం. సో ఇంటిజర్స్ లో ఎక్కడ నుంచి ఉంటాయి, -∞ నుంచి +∞ వరకు ఉంటాయి. 2 కన్నా పెద్దది, 4 కన్నా చిన్నది ఉంటుంది, 3 మాత్రమే ఉంటుంది. సో ఒకే ఒక నెంబర్ వచ్చింది. సో కార్డినాలిటీ ఎంత 1. ఓకేనా, క్లియర్. ఇది ఫైనైట్ సెట్. సో ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడ దీని ఇట్లా నేను మళ్ళీ రాస్తున్నాను చూడండి, సెట్ x such that x belongs to R. R అనేది ఏంటి, రియల్ నెంబర్, గుర్తుపెట్టుకోండి. R అనేది ఏంటి, రియల్ నెంబర్. సో అండ్ 2 less than x less than 4. ఇప్పుడు ఇది ఫైనైట్ సెట్, ఇన్ఫినిట్ సెట్ చూడండి. సో ఇది ఇన్ఫైనైట్ సెట్. ఎందుకని చూడండి, ఇక్కడ రియల్ నెంబర్స్ లో 2 నుంచి 4 మధ్యలో 2 4 రియల్ నెంబర్సే. 2 4 మధ్యలో ఇన్ఫైనైట్ రియల్ నెంబర్స్ ఉంటాయి. 2 రియల్ నెంబర్స్ మధ్యలో ఇన్ఫైనైట్ రియల్ నెంబర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చెప్పగలుగుతున్నాము, ఇంపాసిబుల్. ఎందుకని ఇన్ఫైనైట్ నెంబర్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 కన్నా పెద్దగా ఉండాలి, 4 కన్నా చిన్నగా ఉండాలి. అంటే ఏంటి, 2.1 ఉండొచ్చు, 2.01 ఉండొచ్చు, 2.001 ఉండొచ్చు, 2.0001 ఉండొచ్చు. ఓకేనా, క్లియర్. ఈ విధంగా మనం వెళ్తే ఎక్కడ దాకా వెళ్తాం, ఇన్ఫైనైట్ వరకు వెళ్తాం. ఎన్ని ఉన్నాయి చెప్పలేం కదా. సో 2 రియల్ నెంబర్స్ మధ్యలో ఇన్ఫైనైట్ రియల్ నెంబర్స్ ఉంటాయి. మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ విధంగా రాస్తే x బిలాంగ్స్ టు R రియల్ నెంబర్స్ అని రాస్తే అది ఇన్ఫైనైట్ సెట్ వస్తుంది. కార్డినాలిటీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఇన్ఫైనైట్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఏంటి, ఇన్ఫైనైట్. సో కార్డినాలిటీ మనం ఇక్కడ చెప్పలేం. అలాంటి సిచ్యువేషన్ మనం ఏమంటాం, ఇన్ఫైనైట్ సెట్ అని చెప్పేసి అంటాం. కార్డినాలిటీ చెప్పగలిగితే దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. ఇన్ కేసు మీకు ఇక్కడ ఇంటిజర్ ఇచ్చారు, లేకపోతే న్యాచురల్ నెంబర్స్ ఇచ్చారు, హోల్ నెంబర్స్ ఇచ్చారు, చెప్పేసేయచ్చు, ఫైనైట్ సెట్ అవుతుంది. ఇంటిజర్స్ ఇచ్చినా, న్యాచురల్ నెంబర్స్ ఇచ్చినా, హోల్ నెంబర్స్ ఇచ్చినా ఇది ఫైనైట్ సెట్ అవుతుంది.
ఓకే క్లియర్. తర్వాతది సింగిల్టన్ సెట్, నల్ సెట్. సో చూద్దాం, ఈ రెండు కూడా దాదాపు సిమిలర్ గా ఉంటే కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు, అందుకని రెండింటిని ఒకేసారి తీసుకుని వచ్చాను మీకు. మనకి ఎగ్జామ్స్ లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉంటాయి. సో సింగిల్టన్ సెట్, సింగిల్ అంటే కార్డినాలిటీ అనేది కేవలం ఒకటి ఉండాలి, కార్డినాలిటీ అనేది ఒకటి ఉండాలి. సో కార్డినాలిటీ అనేది ఎన్ని ఉండాలి, ఒకటి ఉండాలి. అది 0 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ కార్డినాలిటీ ఎన్ని ఉండాలి, 1 ఉండాలి. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి, కార్డినాలిటీ అనేది 0. నల్ అంటే ఏంటి మీనింగ్, 0నే కదా. సో కార్డినాలిటీ ఎంత, 0. అంటే దాదాపుగా ఇది ఎంటీ సెట్ అన్నమాట. సో ఎంటీ సెట్ మనం ఏమంటామంటే నల్ సెట్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ప్రతిసారి మనం ఇట్లా రాయలేం కాబట్టి 5 తో డినోట్ చేస్తూ ఉంటాము. నల్ సెట్ దాన్ని ఎలా డినోట్ చేస్తాం, 5 తో డినోట్ చేస్తాం. ఓకే ఓకే ఎగ్జాంపుల్ చూడండి. సెట్ x such that x belongs to natural numbers and x plus 5 equal to 5. ఇదేంటి చెప్పండి, నల్ సెట్ అవుతుందా, సింగిల్ టర్న్ సెట్ అవుతుందో చెప్పండి. నల్ సెట్ అవుతుందా, సింగిల్ టర్న్ సెట్ అవుతుందో చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సాల్వ్ చేయండి. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత, 0 వస్తుంది. మరి 0 అనేది ఏంటి, న్యాచురల్ నెంబర్. 0 అనేది ఏంటి, న్యాచురల్ నెంబర్. ఇది న్యాచురల్ నెంబర్ కాదు, అది. సో న్యాచురల్ నెంబర్ కాదు కాబట్టి దీనికి ఏమవుతుంది, సెట్ అనేది ఎలా ఉంటుంది, ఎంటీ సెట్ అన్నమాట. సో సెట్ అనేది ఏంటి, ఎంటీ సెట్. కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే మనం నల్ సెట్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మనం ఏం పిలుస్తాం, నల్ సెట్ అంటాం. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. సో సెట్ ఎక్స్ సచ్ దట్ x belongs to L and x plus 5 equal to 5. ఇది నల్ సెట్, సింగిల్ టర్న్ సెట్ మనం చూడాలి. అయితే మనం ఏం చేస్తాం, మనం ఫస్ట్ x plus 5 equal to 5 అనే దాన్ని సాల్వ్ చేస్తే మనకేమొచ్చింది, x అనేది 0 వచ్చింది. కానీ ఈ x ఎక్కడ ఉండాలంట, న్యాచురల్ నెంబర్ లో ఉండాలంట. x ఎక్కడ ఉండాలి, న్యాచురల్ నెంబర్. మరి న్యాచురల్ నెంబర్స్ లో 0 ఉంటుందా, లేదు, న్యాచురల్ నెంబర్స్ లో 0 ఉండదు. కాబట్టి సెట్ ఎలా ఉంటుంది, ఎంటీ సెట్ అన్నమాట. సెట్ ఏంటి, ఎంటీ సెట్. సో అప్పుడు మనం ఎంటీ సెట్ మనం ఏం పిలుస్తున్నాం, నల్ సెట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఓకేనా క్లియర్. ఇన్ కేస్ కనుక దీన్ని ఈ విధంగా ఇచ్చారు, x such that x belongs to integer. x అనేది ఎక్కడ ఉంది, ఇప్పుడు ఇంటిజర్స్ లో ఉంది. అండ్ x plus 5 equal to 5. ఓకేనా. సో ఏ విధంగా ఇచ్చారు అనుకో, ఇక్కడ ఇంటిజర్స్ ఇచ్చిన, రియల్ నెంబర్స్ ఇచ్చిన, హోల్ నెంబర్స్ ఇచ్చిన, ఓకేనా ఇచ్చిన. సో x వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది. సో ఇంటిజర్స్ లో 0 ఉంటుంది, రియల్ నెంబర్స్ లో 0 ఉంటుంది, హోల్ నెంబర్స్ లో 0 ఉంటుంది. క్లియర్, ఇబ్బంది లేదు కదా. సో సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటి, 0. సో సెట్ లో ఎలిమెంట్ ఒకటి ఉంది కదా. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, కేవలం ఒకటే ఉంది. సో సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటే ఉంది. కార్డినాలిటీ ఎంత, 1. సో అలాంటి సెట్ మనం ఏమంటాం, సింగిల్ టర్న్ సెట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఇది ఈ రోజు టాపిక్, సెట్ థియరీ యొక్క బేసిక్ డెఫినేషన్స్ అలాగే